అన్నీ అక్కడే ఉన్నాయి. కర్మేంద్రియాలు దీపం వెలిగిస్తాయి, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతోంది. మనసు ఇక్కడుండదు, అన్నీ ఉన్నాయి. ఈశ్వరుడు అంటాడు నాకు ఇవన్నీ అక్కర్లేదు, నీ మనసు కావాలంటాడు. ఇవేమీ లేవు, కానీ తాను మాత్రం భ్రమరాంబికాదేవి దర్శనం చేస్తూ మల్లికార్జున దర్శనం చేస్తూ ఆనందాబ్ధి అందు ఒకటైపోయింది. ఇప్పుడు రెండిటిలో ఏ అవస్థ గురించి ఏ అవస్థ అని అడిగారు. ఈ కళ్ళతో శ్రీశైలాన్ని చూడ్డం, ఒకనాడు నువ్వు శ్రీశైలం వెళ్ళకపోయినా కోరుకున్నప్పుడు శ్రీశైలాన్ని చూసేయాలి. ఇక్కడ కూర్చుని పొద్దున్న సుప్రభాత దర్శనం చేస్తున్నాను అనుకుంటే నువ్వు వెళ్ళిపోగలగాలి సుప్రభాత దర్శనానికి. గుడంతా తిరిగి వచ్చేయాలి బయటికి. నేను అభిషేకం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అనుకున్నాను అనుకోండి, అంతే, మీరు వెళ్ళిపోయి అభిషేకం చేసేయాలి మల్లికార్జునుడికి. మల్లికార్జునుడికి అభిషేకం చేసినప్పుడు పానవట్టం మీద ఎలా పడుతుందో మీరు ఎలా తుడిచేస్తారో, ఆఖరణ ఎలా ఆ శివలింగాన్ని ఇలా ఇలా నీళ్లతో కడిగేస్తారో, తడి విభూతి రాసేస్తారో, గంధం పెడతారో, బొట్టు పెడతారో, తల తాటించుకుంటారో, అప్పుడు మీ ముఖానికి తడి ఎలా అంటుకుంటుందో, మీ చేతులు కంటుకుంటాయో, మీ ఖాళీ బుట్ట పట్టుకుని మీరు బయటికి ఎలా వస్తారో అలా మీరు బయటికి వచ్చేయగలగాలి. ఇప్పుడు అలా వచ్చేస్తే మీరు వెళ్ళిన దానికి ఫలితం. మీరు వెళ్ళింది ఒక్కటే తప్ప మీకు ఎప్పుడూ చెప్పలేరు. మీరు మళ్ళీ మనకు గుర్తుండదు. ఏముందంటే అని అడిగారు అనుకోండి, అది అలా తినేస్తారు, ఏదో వెళ్ళొచ్చాం కానీ ఇంకా అస్తమానం చెప్పమంటే అదే పని ఏమిటి, ఎక్కడ గుర్తుంటాయి మాకు అవన్నీ అన్నారు అనుకోండి. సంసారం ఎందుకు గుర్తులేదు? వేలపట్టుని ఇడ్లీ మర్చిపోలేదా? మంచినీళ్ళు మర్చిపోలేదా? చేసిన సంసారం ఎన్నాళ్ళైనా మర్చిపోవా? ఈశ్వరుడు ఎందుకు గుర్తుండడు? శ్రీశైలం ఎందుకు గుర్తుండదు? వెంకటాచలం ఎందుకు గుర్తుండదు? అనురక్తి లేదు, ప్రీతి లేదు నీకు. అది దర్శనం చేసేటప్పుడు నీ యందు పొంగు లేదు. నా కొడుకు ఇవాళ 21 ఏళ్ల పిల్లవాడై ఉండొచ్చు, కానీ నా కొడుకు శరీరం మీద పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా నేను చెప్తాను. ఎందుకు చెప్తాను? వాడు పెద్దవాడైపోయిన తర్వాత ఎవ్వరికి తెలియకపోవచ్చు వాడికి ఎక్కడున్నాయో పుట్టుమచ్చలు. నాకు తెలుసు. ఎందుకు తెలుసు? వాడు పుట్టినప్పుడు వాడి ఒంటి మీద నేను ముద్దు పెట్టుకొని అంగుళం జాగా లేకుండా పెట్టుకున్నాను కాబట్టి. ఆ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకున్నాను? పెట్టుకోవాలి తండ్రిని కాబట్టి అని పెట్టుకోలేదు, నూనెలో మొహం చూసుకున్నట్టు. పరమప్రీతితో పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడల్లా ఇదిగో వీడికి ఇక్కడ పుట్టుమచ్చ, వీడికి ఇక్కడ పుట్టుమచ్చ అని 100 మార్లు అన్నాను. అందుకే నా కొడుకు ఒంటి మీద ఎక్కడో ఉన్న ఇంత పుట్టుమచ్చ నాకు జ్ఞాపకమే. నీకు శ్రీశైలంలో ఉన్న ఒక్క దేవాలయం నీకెందుకు జ్ఞాపకం ఉండట్లేదు? అంటే మిమ్మల్ని కాదండో, మీరు యావత్ భారతం చెప్తారు, మీరు ప్రాజ్ఞులు, పరమభక్తులు. నేను మీ జోలికి రావట్లేదు, మిమ్మల్ని అంటలేదు. ఎప్పుడైనా ఇలా అంటే నన్ని నాకెందుకు జ్ఞాపకం ఉండదు చూసిన దేవాలయం అంటే? విస్మరణము. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నామము యొక్క ప్రయోజనాన్ని మీరు అలా స్వీకరించలేకపోతే, ఆ నామాన్ని మీరు చెప్పడం వల్ల అమ్మవారికి ఇచ్చిన సర్టిఫికెట్ ఆవిడికి ఎందుకు పనికిరాదు. నీ చిరునవ్వు చాలా బాగుంది అని మీరు చెప్పారనుకోండి, అందులో మహాకామేశ్వరుడు వెలుగుతున్నాడు. ఇంట్లో మీరు మీ ఆవిడ జగడం ఆడుకుంటుంటారు. ఎందుకు ఆ నామం? మీకు ఏమిటి నేర్చుకున్నారు మీరు ఆ నామం చెప్పి? మీరు ఆ నామం వల్ల మీరు ఏమైనా పొందగలుగుతున్నారా? మీకు ఉపకారం ఉంటే మీరు ఒక్కడుగు వెనక్కి వేస్తే మనస్సుతో, దాని వలన ఆ నామానికి ప్రయోజనం. లేనినాడు తప్పు అని కానీ, దానివల్ల ప్రయోజనం లేదని కానీ నేను అంటలేదు. కానీ మీరు యథార్థమైనటువంటి స్థితిని పరిపూర్ణంగా అనుభవించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చూడండి, మనుష్య జన్మకి సార్థకత అన్నది ఎప్పుడు అంటే, మనస్సు అనేటటువంటిది వెనక్కి వెళ్ళడం వచ్చినప్పుడు. మనసు వెనక్కి వెళ్ళడం అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే నల్లమందు నేర్చుకున్న నెమలి లాంటిది. ఒక నెమలి తిరుగుతుండేది. పరమహంస ఏం చేశారంటే, ఒకరోజు సాయంకాలం 4 గంటలకు అక్కడ కాస్త నల్లమందు గుళిక వేశారు. అది ముందు అని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇలా 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 తిరిగి వచ్చి చూసింది. ఆ నల్ల మందు తింది 4ంటికి. అది మర్నాడు 2ంటికి మళ్ళీ వచ్చి అలా కూర్చుంది. ఎందుకని? దానికి ఆ నల్లమందు కావాలి. ఇప్పుడు అది అన్ని వాసన చూస్తోంది. దేనికోసమో తెలుసా? ఆ నల్లమందు వాసన కోసం. వెయ్యలేదు పరమహంస. ఇలా వేశారు, అది అక్కడెక్కడ ఉంది, వాసన తగిలింది, పరుగు పరుగుని వచ్చి నల్లమందు మింగేసింది. ఎందుకని? ఆ నల్లమందు మింగేసినప్పుడు ఉండేటటువంటి ఉన్మత్తత కోసం. మీ మనసు వెనక్కి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ఆనందానికి మీరు ఒకసారి అలవాటు పడిపోతే ఆ ధ్యానాన్ని మీ మనసు కోరుకుంటుంది.
బా ఇవన్నీ వద్దు, ఏకాంతం ఉంటే బాగుండు, ఏకాంతం ఉంటే బాగుండు, ఎందుకు వచ్చిన గోల అంటుంది. ఎప్పుడూ అలా సంఘం 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 కలిసి ఉందాం, ఇంకా తిరుగుదాం అన్న నాళ్ళు వాడు ఒక్క స్థాయిలోనే నిలబడిపోయాడు. వాడు ఏకాంతం కూడా జీవితంలో కోరుకుంటున్నాడు. అయ్యా నన్ను ఏకాంతంగా వదిలేయండి అని ఏడుస్తున్నాడు అనుకోండి, అది నల్లమందుకు అలవాటు పడ్డ నెమలి. అది ధ్యానాన్ని అడుగుతోంది, అది వెనక్కి వెళ్ళడాన్ని కోరుకుంటోంది. అదే మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము. ఎందుకని? మీకు అన్ని వేళలా ఇంద్రియములు ఉపకారం చెయ్యగలిగిన స్థితిలో ఉండవు. నా కళ్ళే కానీ ఇవాల్టి రోజున ఈ పాటి కళ్ళజోడు ఉంటే నేను ఇలా చూస్తే వెంకటేశ్వర స్వామిని ఆపాదమస్తకం నేను వెంకటాచలంలో చూడగలుగుతున్నాను. ఒక్క 4 సంవత్సరాల క్రితం వరకు నాకు ఈ కళ్ళజోడు అవసరం లేకుండా ఎంత దూరంలో ఉన్నదాన్నైనా నిశ్చితంగా చూసి మనసు మీద ముద్ర వేసుకోగలిగాను. 4 సంవత్సరాల తర్వాత నా జీవితంలో ఒక లోటు వచ్చింది. ఏమిటా లోటు? ఇప్పుడు ఈ ఇంద్రియం అలా చూడలేదు. ఇంకా ఈశ్వరానుగ్రహం వల్ల ఏంటంటే అక్షరాల విషయంలో అయితే సమస్య, కానీ చూడడం విషయంలో సమస్య లేదు. ఈ కళ్ళజోడు తీసేసి నేను ఇలా పెట్టేశాను అనుకోండి, అయినా చూడగలను, నాకు కనపడుతుంది. అయితే ఎందుకు పెట్టుకుంటామంటే అక్షరాల కోసం పెట్టుకోవడం. కాబట్టి ఇంకా కొన్నాళ్ళు పోయిందనుకోండి, ఈ కళ్ళజోడు పెట్టుకోకుండా చూడలేకపోవచ్చు. ఇలా వెంకటాచలంలో నేను దర్శనానికి వెళ్ళినప్పుడే వాళ్ళు నన్ను ఇలా పంపించేసే లోపలే 2 చెమట బిందువులు ఈ కంటి అద్దాల మీద పడ్డాయనుకోండి, నేను తీసి తుడుచుకునే లోపల నేను ఘంటామంటపం దగ్గర ఉంటాను. అంటే ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, నేను వెళ్ళినా నా మనస్సు అక్కడ నిలబడడానికి నా ఇంద్రియముల సహకారము లేదు. తీర్థయాత్ర దేని కొరకు? నువ్వు చూసినది అనుభవించుట కొరకు. చూసినది అనుభవించడానికి ఏది ఉండాలి? శరీరమునకు దార్ఢ్యం ఉండాలి. బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత తీర్థయాత్ర కోసం వెంపర్లాడకూడదు. ఎప్పుడు వెంపర్లాడాలి? ఒంట్లో ఓపికండగా యాత్ర చేసేయాలి. ఎందుకో తెలుసా అండి? 2 కారణాలు. ఒకటి, నీ ఇంద్రియములే నీతో సహకరించడానికి ఇష్టపడవు. 2, నీ వెంట వస్తాననేవాడు ఒకడు నీకోసమని చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికి నేనున్నానన్నవాడు ఉండి ఉండకపోవచ్చు. అప్పుడు అది నీ మనస్సుకి ఖేదమే తప్ప నీ మనస్సుకి ఆనందము కాదు. ఎందుకు ఇంతమంది ఉన్నారు, నన్నెవడు తీసుకెళ్ళాడన్న భావన వస్తుంది తప్ప అయ్యో నేను వెళ్ళగలను అన్న స్థితి ఎప్పుడు? నీ ఆర్జన నువ్వు చేసుకుంటూ నీ ఒంట్లో ఓపిక ఉండగా నువ్వు వెళ్ళినా నిన్ను అడిగేవాడు ఉండడం. అలాగని నేను యాత్రలకు వెళ్ళిపోండి, పిల్లలకి ఏమి ఉంచద్దంటలేరు. ధర్మంగా మీరు చక్కబెట్టుకోవలసినవి కూడా మీరు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఇవేమీ చెయ్యకుండా జీవితాన్ని ఇప్పటి వరకు ఈశ్వరాభిముఖం చెయ్యనటువంటి వాళ్ళకి వసిన్యాది దేవతలు ఇవాళ అమ్మవారి రూపంలో ఇస్తున్న గొప్ప కానుక ఏది? మనస్సు వెనక్కి వెళ్ళడానికి ఇంతకన్నా గొప్ప ఉపకరణము వేరొకటి ఉండదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి? అవతల వారు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నారా, అవతల వాళ్ళు పౌడర్ రాసుకున్నారా, ఇవన్నీ మీకు అనవసరం. మీరు వెళ్ళేటప్పటికి తలుపు తీయగానే ఉత్తర క్షణం వారి ముఖంలో చిరునవ్వు కనపడి, ఓ మీరా, రండి 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 అన్నారనుకోండి, మీరు వెంటనే వారికి మీకు గొప్ప అనుబంధం ఉన్నది అని సంతోషిస్తారు. వారు తలుపు తీయగానే అన్నారనుకోండి, అయ్య బాబోయ్ అనవసరంగా వచ్చానే అని నిలువునా చచ్చిపోతారు. కాదండి? కాదా? అది యథార్థం. ఒక చిరునవ్వుకంత శక్తి ఉంది. ఆ చిరునవ్వు అవతల వారితో మిమ్మల్ని కలపగలదు. నాకొక అనుబంధం ఉంది, ఇక్కడ నేను ఏదైనా మాట్లాడగలను, నేను ఏదైనా చెప్పుకోగలను, నాకొక స్వతంత్రత ఉంది, వీళ్ళకి నా యందు ప్రీతి ఉంది అని వాళ్ళకి మీ యందు ప్రీతి ఉన్నదని చెప్పడానికి లోకంలో ఒకే ఒక్క సాధనం చిరునవ్వు. ఇది ఎక్కడ ఎప్పుడు ఉంది? అప్పుడు వసిన్యాది దేవతలు చెప్తే అప్పటి నుంచి ఇప్పటికీ, ఇప్పటి నుంచి ఎప్పటికీ ఏది ఉంటుంది? ఆ చిరునవ్వు అలాగే ఉంటుంది అమ్మవారిది. అంటే నీవారన్నవారు నీవారు కాకపోవచ్చు. ఒకనాడు ధర్మపదంలో కలిసి నడుద్దాం అనుకున్నటువంటి భార్యాభర్తల్లో భర్తకి భార్య ప్రతిబంధకం అయిపోవచ్చు, భార్యకి భర్త ప్రతిబంధకం అయిపోవచ్చు. ఒక్కొక్కరు తొందరగా అనారోగ్యం పాలైపోతారు. అయిపోతే ఇప్పుడు ఆవిడ లేకపోతే ఆయనకి కుదరదు.
వెళ్ళాలనుంది, కానీ నేను వెళ్ళిపోతే ఆయనకి ఎలాగా? వెళ్ళలేదు ఆవిడ. ఆయనకి వెళ్ళాలనుంది, ఆవిడికి కుదరలేదు, ఆయన మానేసుకున్నాడు. మీరు చూడండి, దాంపత్యమునందు ప్రతిబంధకత్వం కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కానీ మీకు ప్రతిబంధకం అన్నది లేకుండా మీరు ఈశ్వరుణ్ణి చేరిపోవడానికి ఎప్పుడూ మీరటు చూడడం మీకు అలవాటైతే, మిమ్మల్ని పిలవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్న తల్లి ఒక్కతే ఉంది లోకంలో, చిరునవ్వుతో. ఆవిడే లలితా పరాభట్టారిక. ఆ నవ్వు మీరు అర్ధరాత్రి నిద్రలేచి కూర్చుని ఒక్కసారి చూడగలిగినా నేనున్నానని చెప్పి మీకోసం నవ్వగలుగుతున్న నవ్వు ఆ నవ్వు. ఇప్పుడు చెప్పండి, ఆ నవ్వు కేవలం చిరునవ్వు కామేశ్వరుడి కొరక, మీ ఉపాసనను ఉద్ధరించుట కొరక. ఇప్పుడు ఆ నవ్వు మీకు గుర్తుంటే, ఏ నవ్వుతున్న తల్లి కోసం తిరుగుతున్నానో ఆ తల్లినే ఇదంతా చూస్తున్నానని మీరు చెప్పగలిగి ఉండాలి. అది ఆ చిరునవ్వు. లేకపోతే వసిన్యాది దేవతలు ప్రత్యేకం 16 అక్షరాలతో ఆ నామం ఎందుకు చెప్తారు మీరు చెప్పండి? ఆ నవ్వుని ఉపాసన చేసి మీరు అమ్మవారి వైపుకి అడుగులు వేయగలగాలి. మీకేం మాట్లాడడం రాకపోయినా పెద్ద అధికారి, మీరు కష్టం చెప్పుకుందామని వెళ్ళారు, అసలు మీతో మాట్లాడతారని మీరు అనుకోలేదు, కానీ మీరు వెళ్ళగానే ఆయన తలుపు తీసి చిరునవ్వుతో ఎవరు మీరు ఇలా వచ్చారు అని అనలేదు. ఎప్పుడో చూశాడు ఆయన. మీరా జ్ఞాపకం, మొన్న ఒక రోజున నా కారు స్టార్ట్ అవ్వకపోతే కారు తోశారు, అందులో మీరు కూడా ఉన్నారు కదా, రండి 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 అన్నారు ఇలా చిరునవ్వుతో. ఇప్పుడు మీకు ఎంత బలం వచ్చేస్తుందంటే, ఓరి నాయనో, ఈ మహానుభావుడి కారు తోసినందుకు ఇంత గుర్తుపెట్టుకున్నాడా? ఇప్పుడు మీరు మాటలు రాని వారు కూడా సంతోషంగా ఆయనతో మాట్లాడగలరు. ఎందుకు మాట్లాడగలరు? రండి అని ఆయన కూర్చున్నారు. మిమ్మల్ని కూర్చోమన్నారా కూర్చోమనలేదా వేరు. ఆయన నవ్వుతూ ఏమిటి అన్నారు ఇలాగా. అంతే, మీరు ఎంతైనా మాట్లాడగలరు. ఆయన అసలు గుర్తుపట్టనట్టు అన్నాడు. ఎంత మాట్లాడగలిగిన వాడు ఎంత తొందరగా ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని భయపడిపోతాడు. మాట్లాడదాం అనుకున్నవాడు మాట్లాడలేడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉన్న ఆవిడ ఒకతుంది. ఆవిడ ఆ చిరునవ్వుతో మీకు ప్రయోజనమే చేస్తోంది. ఏది? పరమశివుణ్ణి తెచ్చి ఆవిడ పక్కన కూర్చోబెట్టి మీకోసమే కూర్చోబెట్టింది. అది మధ్య కామేశ మానస. ఆవిడ కామేశ్వరుణ్ణి తెచ్చి కూర్చోబెట్టింది మన కోసమే. ఇప్పుడు మన కోసం నవ్వుతూ ఎప్పుడూ తలుపు తీసే తల్లి ఒక ఆవిడుంటే, ఆవిడ కోసం చూడకుండా నిన్ను చూసి ముఖం చిట్లించుకునే వాళ్ళందరి ఇల్లు చుట్టూ ఎందుకు తిరుగుతావు? నువ్వు ఎందుకు తిరుగుతావు అనవసరంగా? ఎందుకు మాట్లాడతావు వాళ్ళందరితోటి? హాయిగా నీ కోసం నవ్వుతూ కూర్చున్న తల్లిని ఎందుకు మనసుతో ఒక్కడుగు వెనక్కి వేయలేకపోతున్నావు? ఎప్పుడు ముందడుగు వేసి వాళ్ళు నన్ను పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, వీళ్ళు దెబ్బలాడారు, వాళ్ళు దెబ్బలాడారు, వాళ్ళు రావద్దన్నారు, వీళ్ళు రావద్దన్నారు అని ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఒక్కడుగు వెనక్కేస్తే నిన్న ఆవిడ రమ్మనలేదు, నువ్వు గుడికి రా అని ఆవిడ అడగలేదు. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ కూర్చుని ఇలా మూసుకుని ఒక్కడుగు వెనక్కి ఇక్కడే ఇచ్చేస్తాను నీకు దర్శనం అంది. నీవారసూకభత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఇస్తా దర్శనం అంది. వెనక్కడుగి మిగిలిన వాళ్ళు నువ్వు నడిచి వాళ్ళ ఇంటికెడితే అవమానించారు. ఆవిడ ఆర్తితో, నువ్వు అశౌచంతో ఉన్నా సరే ప్రేమతో వెనక్కి చూస్తే చిరునవ్వు నవ్వుతూ చెయ్యిచ్చి పుచ్చుకుంటోంది. ఆ నవ్వు నీకోసం, అదొక్కటే నువ్వు జీవితంలో వదిలిపెట్టావు. నీ కోసం ఉన్న తల్లిని వదిలేశావు. నిన్ను అవసరాన్ని బట్టి వాడుకునేటటువంటి వాళ్ళందరూ నా వాళ్ళని వెంపర్లాడి తిరుగుతున్నావు. ఇంత కృతకమైన సంబంధాలు లోకంలో ఎక్కడా ఉండవు. నీరాహార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్ పోయడి త్రోవపోజనుభవత్సూ నుండు తల్లి తద్వియోగమునకు దుఃఖింపనీకేటికిందంటారు పోతన గారు. అందరూ చలివేంద్రం దగ్గర కలుసుకుని నీళ్లు తాగి విడిపోయేవాళ్ళు విడిపోయినట్టుగా విడిపోయేవాళ్లే లోకంలో. ఎంత ప్రేమో అన్నట్టుగా ఉంటారు. ఆ సమయం వచ్చేస్తే నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతారంతే. వెళ్ళిపోతే వీడు ఆ స్మృతులతో ఉండిపోతాడు. అలా అందరూ వెళ్ళిపోతున్న వాళ్ళే, ఎవరూ ఉండిపోతున్న వాళ్ళు కారు. ఈ వెళ్ళిపోయే వాళ్ళని పట్టుకుని నువ్వెక్కడికి వెడతావు? నువ్వు వెళ్ళడానికి ఏం లేదు. ఆ తల్లి చిరునవ్వు నీకోసం ఉంది. దాన్ని నీ జీవితంలో పట్టుకోగలిగితే ఇక నువ్వు మళ్ళీ ఎవ్వరి కోసం వెంపర్లాడక్కర్లేని స్థితి నీకు ఇచ్చేస్తుంది. ఆ ఒక్క చిరునవ్వు నీకోసమే ఉంది. ఆ చిరునవ్వు నీ సమస్త కష్టములకు ఓదార్పు. అది వదిలిపెట్టి ఎందుకు తిరుగుతున్నావు నువ్వు?
ఈ ప్రశ్న వెయ్యకుండా వసిన్యాది దేవతలు మన జీవితం ఎక్కడ పొరపాటు పడుతోందో చెప్పడం మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. ఇప్పుడు చూడండి, ఇది తెలుసుకున్న నాడు పూజలో ధ్యానము అంతర్భాగమై ఉంటుంది. ధ్యానము చెయ్యకుండా మీరుండగలరా? మిమ్మల్ని ప్రేమతో పలకరించిన వాళ్ళు మీ స్మృతిలోకి రాకుండా ఉండగలుగుతారా? ఎంత ప్రేమ మహానుభావుడికి, ఎంత ఔదార్యం, ఎంత వాత్సల్యం అన్ననాడు గుర్తొస్తున్నాడే. అమ్మ చిరునవ్వు నీకు జ్ఞాపకం వచ్చినాడు, ఆ చిరునవ్వుల వెలుగులు నీకు జ్ఞాపకం వచ్చిన నాడు నువ్వు అమ్మవారిని స్మరించకుండా ఎలా బతుకు గడపగలవు? అంటే స్మరించడం అనేటప్పటికీ మనసు, అసలు ఆ మనసు ఏది కారణం బంధమోక్షయోహో, దాన్ని మోక్షం వైపుకి తీసుకెళ్ళగలిగిన శక్తి కలిగిన అనుబంధం అమ్మవారిది. పతనం వైపుకి తీసుకెళ్ళగలిగినటువంటి అనుబంధాలు మిగిలినవన్నీ. కాబట్టి ఆ చిరునవ్వుని చూడడం నేర్చుకో జీవితంలో ఒక్కసారి. అందులో ఉన్న కాంతి అది. మిగిలిన వాటి యందు ఆ కాంతి ఉందని అనుకోవద్దు. ఆ కాంతులు కొంతకాలమే ఉంటాయి, ఆ తర్వాత ఆ కాంతులు ఉండవు. చిన్నతనంలో పసిపిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని చిచ్చి అంటే నవ్వుతాడు, చిచ్చి అంటే నవ్వుతాడు. మీరు అందుకే చూడండి, మనకి సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది. పిల్లల్ని నవ్వించాలనుకుంటే స్తోత్రం చేసి నవ్వించరు, చిచ్చి చిచ్చి అంటారు. ఎవరు నవ్వించాలన్నా అంతే, ఇంకొక మాట ఉండదు. నేను వెళ్ళి కక్కా కక్కా అంటే వీడికి వెర్రా అంటారు నన్ను. కక్కా కక్కా అనకూడదు. నేనైనా రేపు నాకు మనవడు పుట్టాడు అనుకోండి, మనవరాలోను, వాళ్ళని నవ్వించాలంటే చిచ్చి చిచ్చి అంటాను. చిచ్చి చిచ్చి అంటే నవ్వినటువంటి పిల్ల ఎంత అమాయకత్వం ఉంది. చిచ్చి అంటే అంటారు, ఆ పిల్ల నవ్వుతోంది. అది ఏమీ తెలియని తనం. ఎందుకు నవ్విందో తెలుసా? అసలు నువ్వెవరో, నీతో ఆవిడకున్న అనుబంధం ఏమిటో ఆవిడికి ఏం తెలియదు, అందుకు నవ్వింది. మీరు బాగా పసిగట్టండి. పిల్లకి మీరు తాతని తెలియదు, తండ్రిని తెలియదు, అందుకు నవ్వింది చిచ్చి అంటే. చిచ్చి అంటే ఏమిటో మీరు తాతని తెలిసిందనుకోండి, అప్పుడు మీరు చిచ్చి అంటే అది ఏడుస్తూ నాన్న దగ్గరికి వెళ్తుంది. మీ కడుపున పుట్టినవాడే ఎందుకు నాన్నగారండి పిల్లలతో మీకు అలాగా అంటే అయిపోయిందంటే మీ బతుకు. తెలియనితనంలోనే, ఆ అమాయకత్వంలో ఇంత గొప్పతనం ఉంది. అనుబంధాలు ఏర్పడిన నాడు అసలు నిజానికి ఈ అమాయకత్వాలు లేవు, ఈ అమృతత్వము లేదు. అనుబంధములనేటటువంటివి విషతుల్యములే. ఒక్కటే ఒక్కటుంది లోకంలో అమృతముతో కూడినటువంటి అనుబంధం. అదే తల్లి బిడ్డ, గురువు శిష్యుడు, తండ్రి కొడుకు. అవే వాటి యందు క్షమ ఉంది. ఎంత ద్రోహాన్నైనా కాళ్ళు పట్టుకుంటే క్షమించేస్తాడు గురువు, కాళ్ళు పట్టుకోకుండా క్షమించేస్తారు తల్లిదండ్రులు. కాబట్టి అంతటి గొప్ప స్థితి వీరికే ఉంటే, తల్లులకు తల్లి, తండ్రులకు తండ్రి, గురువులకు గురువు, గురుమండల రూపిణి నా తల్లి చిరునవ్వు ఎంత స్వచ్ఛమైంది. ఆ నవ్వులో స్వచ్ఛత ఉంది, ఆ నవ్వులో మిమ్మల్ని ఉద్ధరించాలన్న తాపత్రయం ఉంది, ఆ నవ్వులో పసితనం ఉంది. ఇన్నాళ్ళు మీరు వదిలేసినా ఇప్పుడు మీరు వెడితే ఇప్పుడు నేను పనికొచ్చానా అని అడగనటువంటి అమాయకత్వం ఉంది. మీకోసమే నవ్వేటటువంటి పరమ ప్రసన్నత ఉంది, అంతటి ప్రేమ ఉంది. ఇన్నాళ్ళు ఎవరితో తిరిగి వచ్చావురా, వాళ్ళందరూ వదిలేశారని ఇప్పుడు నేను కావలసి వచ్చానా అని అడగనటువంటి ప్రేమ ఉంది, అంత నిజాయితీ ఉంది. అప్పుడు కూడా మీకోసమే నవ్వగలదు. ఆ ఒక్క నవ్వును నువ్వు వదిలేవు, ఇంతకన్నా నువ్వు చెయ్యగలిగిన పాపం ఏమిటి లోకంలో? ఇప్పటికైనా ఈ నామం నీకు అర్థమైతే ఆ నవ్వు కోసం వెంపర్లాడ్డం నేర్చుకో. తల్లి నవ్వు కోసం అమ్మా అని కాళ్ళ మీద పడిపో అంతే. దానికోసం నువ్వు గుడికి కూడా వెళ్ళక్కర్లేదు. ఇక్కడే కళ్ళు మూసుకొని నవ్వుతున్న ఆ అమ్మ ముఖాన్ని చూసి 2 కాళ్ళు పట్టుకుని పాదాలు తల మీద పెట్టుకుని అమ్మా అని భోరునయ్యాడు. ఇది తెలిసాక కూడా నీ మనసు కదలకపోతే నిన్నెవ్వరూ ఉద్ధరించలేరు, నిన్ననగా నన్ను, మిమ్ములను కాదు. కాబట్టి మందస్మిత ప్రభాపూరమజ్జత్కామేశ మానస, ఇది అసలు ఈ నామమునకు సంబంధించినటువంటి యథార్థమైన లోతు. శంకర భగవత్పాదులు అన్నారు సౌందర్యలహరిలో, ఆయన ఒక చమత్కారం చేశారు. అసలు అమ్మవారి యొక్క నవ్వు అమృతత్వంతో ఉంటుంది అన్నారు. ఈ వెయ్యడం వెనకాతల శంకరాచార్యులు వారి హృదయం పట్టుకునే ప్రయత్నం చేయాలి. మీరు చమత్కారం కోసం ఆ శ్లోకం వినకూడదు. లోకంలో నవ్వులు అనేక రకంగా ఉంటాయి. మీ దగ్గర పని చేయించుకోవడానికి వచ్చినప్పుడు నవ్వుతారు. ఎలా నవ్వుతారో తెలుసా అండి?
చాలా ప్రేమ ఉన్నట్టు నవ్వుతారు. మీరు ఒక్కసారి కేకలేయండి, రేపు కూడా మీకు వచ్చి అలాగే నమస్కారం చేసి రేపు కూడా వచ్చి మీ దగ్గర అలాగే నిలబడ్డాడు అనుకోండి, మీరు నమ్మచ్చు. మీరు ఇవాళ దెబ్బలాడితే 2-3 రోజులు కనపడలేదు అనుకోండి, ఒక్కనాటికి నమ్మక్కర్లేదు. ఎందుకని అంటే దూరమే పెడుతూ ఉంటాడు పొగిడినంతసేపే. మీరు కొద్దిగా కానీ మార్గం చెప్పే ప్రయత్నం చేశారో కృతకమైపోతున్న సంబంధం. నేను ఇవన్నీ చెప్పక్కర్లేదండి, మీకేమిటి, మనందరికీ తెలుసు. మా అమ్మే మా నాన్నే అన్నంతసేపే. ఒక్కసారి గట్టిగా దెబ్బలాడి చూడండి, కూతురునో కొడుకునో ఒక వయస్సు వచ్చేసిన తర్వాత. ఏమిటి నాన్నగారండి మీ చాదస్తం, అస్తమానం మీరు ఇలాగే చెప్తే దానికి తగ్గట్టే విషాన్ని పోషించగలిగినటువంటి పిల్లల మనసులు పాడు చెయ్యడం ఎంత బాగా పాడు చెయ్యొచ్చో, తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు ఎంత బరువు అని చెప్పచ్చో, గురువుని ఎంత చులకన చేసి చూపించచ్చో అలా చూపించి చెప్పగలిగినటువంటి మనకి పుష్కలం కదండి. వాటిని మనం ఇలా కళ్ళజోళ్ళు పెట్టుకుని పురాణం అక్కర్లేదు, నామం అక్కర్లేదు, గుడి అక్కర్లేదు, గోపురం అక్కర్లేదు, సీనియర్ సిటిజన్ అయిపోయినా 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా, పసితనంలో ఉన్నా, కాలేజీకి ఎడుతున్నా, ఉద్యోగంలో ఉన్నా, అలా గుడ్ల పగించి చేత్తో పట్టుకుని ఇలా అంకెలు నొక్కుతూ మార్చి 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 ఇలా ఇలా విషం ఎక్కించేసుకుని మనం అందరం విషకన్యలం విషపురుషులం కింద తయారైపోతున్నాం. ఆ విషాన్ని విరచడానికి లోకంలో ఒకే ఒక్క ఔషధం ఉంది. విపరీతంగా విషం పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఒక్కటి తీసుకొస్తారు. ఏమిటో తెలుసా అండి, ఎంతమందిని చంపగలిగినటువంటి విషమైనా దాన్ని విరవగలిగినది లోకంలో ఒక్కటే ఉంది, అమృతము. అది వెంటనే మళ్ళీ బతికించేస్తుంది. ఎంత విషాన్ని ఆ అమృతం విరుస్తుంది. లోకంలో ఇంత విషం పెరిగిపోతుంటే దీన్ని విరవడానికి ఏమైనా ఉందా? ఉంది, అమృతం ఉంది. అమృతం ఎక్కడుంది? దేవలోకంలో ఉంది. మీరు నేను వెళ్ళి ఎలా తెస్తాం? శంకరాచార్యులు వారు అంటున్నారు, కాదు నేను ఆ అమృతం గురించి చెప్పట్లేదు. నువ్వు చూడగలిగితే ఆ అమృతం నీ దగ్గరికే వస్తోంది, పుచ్చుకోవడం నీకు చేత కాలేదన్నారు. శంకరాచార్యుల వారు ఇంకొక అడుగు ముందుకెళ్ళారు వసిన్యాది దేవతల కన్నా. ఎంత చమత్కారంగా వెళ్ళారో మీరు గమనించండి. పైకి శ్లోకంలో చూస్తే మీకు దొరకదు, అది మీరు ఆంతర వివేచనం చేస్తేనే మీకు దొరుకుతుంది. శంకర్లు అన్నారు, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామా సీమతి రసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతరహరి ఆమ్ల రుచయా దిశంతి స్వచ్ఛందం నిశ నిశి భృశం కాంచి కథియా అన్నారు. ఇందులో ఒక శంకర భగవత్పాదుల ప్రజ్ఞ అసాధారణం, మహానుభావుడిది. ప్రపంచంలో చకోరములు అని ఒక పక్షులు ఉంటాయి. ఆ చకోరములన్న పక్షులు అన్ని పక్షుల్లా ఏది పడితే అది తిని బతకవు, వాటికి ఒక అలవాటు ఉంటుంది. అవి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణములను తింటాయి, అంటే వెన్నెల తింటాయి. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆహారం కావాలి అంటే నేను ప్రయత్నం చేసుకుంటాను ఆహారం కోసం. నాకు అన్నం కావాలనుకోండి, నేను అన్నం తినాలి అంటే నేను ఉద్యోగం చేసుకుంటాను. నేను ఒక ఉద్యోగం చేసుకుని వాళ్ళు నెలకేదో నాకు కొంత సొమ్మిస్తారు, దాంతో బియ్యం కొనుక్కుంటాను, కూరలు కొనుక్కుంటాను, పాలు కొనుక్కుంటాను, నా శరీరాన్ని పోషించుకుంటాను, నన్ను నమ్ముకున్న వాళ్ళ శరీరాలు పోషిస్తాను. ఇది ఆహారం కోసం నా వెంపర్లాట. ఈ వెంపర్లాటలో నా జీవితంలో ప్రధాన భాగం అంతా లుప్తం అయిపోతుంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. జీవితంలో చాలా గొప్ప కాలం అంతా దేనికి పోతుందంటే కేవలం దీని సుఖము కోసమే పోతూ ఉంటుంది. మీరు 10 నుంచి సాయంకాలం 5:30 వరకు మీ మేధస్సు బాగా పనిచేసే సమయం. ఎందుకంటే సూర్యప్రకాశం ఉంటుంది, సూర్యుడి చేత బుద్ధి ప్రకాశిస్తుంది. ఈ సమయం అంతా మీకు కాస్త ఒంట్లో ఓపికొచ్చి మీరు ఒక చదువుకున్న దగ్గర నుంచి మీరు ఇంకా పనికిరారు అని తనమంత తాముగా వాళ్ళు పంపించేసే వయసు వచ్చేసేంత వరకు ఒక్క చోటికి వెళ్ళి జీతం తెచ్చుకోవడానికి ఆ సమయాన్ని వదిలిపెట్టేశారు మీరు. ఇప్పుడు వాళ్ళు పంపించేసిన తర్వాత నాకు ఒక మాట నిజంగా కదిపింది. మా ఆఫీస్లో బేగ్ గారు అని చెప్పి ఒక అసిస్టెంట్ మేనేజరు ఒక ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయితే ఆయనకి ఏదో చిన్న పార్టీ ఇచ్చి మా వాళ్ళు ఆయన రెస్పాండ్ అవ్వమన్నారు. ఆయన అన్నారు, ఆల్ త్రూ ఐ am working in this department.
I have joined Food Corporation of India in the year so and so, and I have rendered unblemished service in various capacities. All of a sudden today, the department has served me a notice stating that I have acquired the age of 60, which is suitable for superannuation, and asked me not to come to office from tomorrow onwards. So, if I come to office from tomorrow onwards, I feel agony that I don't find a seat to sit in it and discharge my duties. So, from tomorrow I am only a visitor, none else than that. నేను అదిరిపోయాను ఆ మాటలకి నిజంగా. ఆయన అన్నాడు ఆంధ్రానువాదము. ఎప్పుడో నేను ఫలానా సంవత్సరంలో భారత ఆహార సంస్థలో ఒక ఉద్యోగిగా చేరాను. వివిధమైనటువంటి పదవులలో వివిధ హోదాలలో నేను ఇక్కడ ఉద్యోగం చేశాను. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పని చేయడం, 10 మందితో కలిసి ఉండడం నా జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది. అకస్మాత్తుగా ఇవాళ భారత ఆహార సంస్థ యొక్క యాజమాన్యం నాకు ఒక కాగితం ఇచ్చింది. నీకు 60 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి నీ యొక్క ఆ సేవలు మా సంస్థకు అవసరం లేదు, నీవు పదవీ విరమణ చేయబడినట్టుగా ప్రకటింపబడింది, రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రావక్కర్లేదని చెప్పారు. ఒకవేళ నేను అలవాటు కొద్దీ వచ్చినా నేను చూడ్డానికి నాకు కాగితాలు ఇవ్వరు, నేను చెయ్యవలసిన పని లేదు. నన్ను ఇక్కడికి వచ్చిన ఒక సందర్శకుడిగా ఒక కుర్చీలో కూర్చోబెడతారు. ఇది నా గుండెని బరువెక్కించింది. అయినా నేను అంగీకరించి తీరవలసిన సత్యం. నేను బరువు గుండెతో ఈ సత్యాన్ని అంగీకరించి నా పదవీ విరమణ చేస్తున్నాను. నాకింత సహకరించిన అధికారులకు నా కృతజ్ఞతలు. ఇది ఆంధ్రానువాదం. అంటే కాలగతిలో ఏమైపోయిందండి, అయిపోయింది టైం అంతా. నేను ఉలిక్కి పడ్డానండి ఆ లెక్చర్ విన్నప్పుడు. ఏమిటి మిగిలింది? జీపీఎఫ్ మిగిలింది, గ్రాట్యుటీ మిగిలింది, ఏదో కొంత పెన్షన్ మిగిలింది, దానికోసం చూస్తున్న వాళ్ళు మిగిలారు. నీకేం మిగిలింది? జర్జరీభూతమైన శరీరం మిగిలింది. ఈశ్వరోపాసన విషయంలో ఏమయ్యావు? అంటే ఎంత ఉలిక్కిపడి కనీసం ఉన్న సమయాన్నైనా జాగ్రత్త పెట్టుకోవాలో చూడండి. శంకర భగవత్పాదుల ప్రజ్ఞ ఎక్కడుందంటే ఆహారం కోసం తిరగడంలో నీవు నీ ప్రధానమైన దాన్ని వదిలిపెట్టేసుకుంటున్నావు అసలు మనుష్య జన్మలో. కానీ ఆహారము కోసము తిరగనవసరం లేకుండా కూర్చున్న చోటకు ఆహారం వస్తే తిని బతకగలిగిన స్వేచ్ఛాజీవులు అన్నీ కావు, ఒక్క పక్షియే చికోరము. ఎందుకని? అది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఎందుకని? చంద్రకిరణాలు అంతటా పడతాయి, పడినప్పుడు ఆ వెన్నెలు తింటుంది, అది వెన్నెలు తిని బతుకుతుంది. వెన్నెల తిని బతికేటటువంటి చికోరం ఎందుకు వెన్నెల తింటోందో తెలుసా అని అడిగారు శంకరాచార్యులు వారు. ఇప్పుడు మనం ఏమనాలి? దాని అదృష్టం అందుకు తింటోందండి, మా బతుకు ఇచ్చా, మేము ఎక్కడెక్కడికో తిరిగితే కానీ మాకు అన్నం దొరకదు, దానికో తిరగకుండా అన్నం దొరుకుతోంది కాబట్టి అది అదృష్టవంతురాలు అనాలి. శంకరాచార్యులు వారు అన్నారు కాదన్నారు. కాదు, పొరపాటు పడ్డావు. మరి ఏం జరిగింది? స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చించు జడిమా. అమ్మా, ఒకానొకప్పుడు ఈ చకోర పక్షులు ఒక పొరపాటు చేసాయి. ఏం పొరపాటు చేసాయి? రోజు చంద్రుడు వచ్చేటప్పటికి వాడికి కంచం దొరికినట్టు. కంచాలు ఎట్టేశారంటే పరిగెత్తుకు వచ్చేస్తుండే వాళ్ళని చిన్నతనంలో. ఇప్పటికీ పరిగెత్తుకు వచ్చేస్తున్నాం అనుకోండి, అబద్ధం ఎందుకు. అందుకని మనకి కంచం చూడగానే అన్నానికి వెళ్ళిపోయినట్టే వాటికి చంద్రబింబాన్ని చూసేటప్పటికి కంచాలు ఎట్టేసినట్టు. అందుకని అవి రోజు చంద్రబింబాన్ని చూసి ఆ వెన్నెల తాగడం అలవాటు. ఒకానొక నాడు నీ ముఖం కనపడింది. నీ ముఖం ఎలా ఉంటుంది? పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. అవి అనుకున్నాయి ఇది కూడా చంద్రబింబమే, ఇందులోంచి వస్తున్నటువంటి జ్యోత్సన కాంతి కూడా వెన్నెలే, ఇది మనం తినేదే అనుకుని నీ ముఖంలోంచి వస్తున్న కాంతిని అవి తాగేశాయి. తాగేస్తే ఏమైంది? అసలు అంతకు ముందు అవి అంతలా చంద్రుడి యొక్క వెన్నెల తినేవి కావు. నీ ముఖంలోంచి వచ్చేది చంద్రుడితో పోలికైతే పెట్టారు, కానీ నీ ముఖంలోంచి వెన్నెల కిరణాలు పడవు, అమృతపు కిరణాలు పడుతుంటాయి. అమృతపు మూర్తివి నువ్వు. ఆ కిరణాలు పడుతున్నాయి, ఇవేం చేసాయి? అమృతం తాగేసాయి తెలియక. చంద్రుడు అనుకుని నీ ముఖం వంక చూసాయి, చంద్రకిరణాలు అనుకుని వెన్నెల తాగేసాయి. తీరా తాగుతున్నప్పుడు ఏమైంది? అబ్బా ఇవాళ చాలా రుచిగా ఉంది, చాలా రుచిగా ఉంది, చాలా ఎక్కువ తాగేసాయి. చాలా ఎక్కువ తాగేసిన తర్వాత వాటికి ఏం తెలిసింది? ఒరే, మన నాలుకలకు రుచి తెలియట్లేదురా, మనం ఏదో చాలా గొప్ప తాగేసాం అనుకున్నాయి. పొద్దున్నే లేచి పటికీ బెల్లం పరపర 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 నవిలి మింగేశాడు ఒక ఆయన, టేబుల్ మీద కనపడింది కదా అని. భార్య కాఫీ పట్టుకొచ్చి,
ఇప్పుడు ఆయనకి తెలుస్తుందా కాఫీ రుచి? తెలియదు. కాబట్టి ఇప్పుడు ఓ గుటకేసి అన్నాడు, ఏమిటే పందారీ లేదు అన్నాడు. నేను కాదు పంచదార ఇకపోయింది, మీరు పటికి బెల్లం తినేశారని. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? కాఫీ రుచి తెలియాలంటే అవసరం లేకపోయినా వంటింట్లోకి వెళ్ళి ఓ ఉప్పు కనుక తీసుకుని నోట్లో వేసుకుని తప్పరించాలి. అప్పుడు కానీ కాఫీ రుచి తెలియదు. ఎందుకని? ఆ తినేసినటువంటి పటికి బెల్లపు తీపి విరిగితే తప్ప కాఫీ రుచి తెలియదు. అలా చంద్రబింబం అనుకుని పొరపాటున నీ ముఖంలోంచి వస్తున్న అమృతాన్ని అవి తాగేసాయి. నోరంతా తీపైపోయింది. అసలు వాటి నోరు అవి పొందాలంటే ఇప్పుడు ఈ తీపి వదలాలంటే పుల్లగంజి తాగాలి. ఎక్కడైనా పుల్లగంజి తాగితే నోటికి ఆ పులుపు తగిలి ఆ తీపి విరిగిపోతుంది. పుల్లగంజి ఎక్కడ దొరుకుతుందని చూసేయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటికి పుల్లగంజి చంద్రకిరణాలి. చంద్రుడి వెన్నెల చకోర పక్షుల పాలిట పుల్లగంజి ఎప్పుడు? అమ్మవారి ముఖకాంతులను తాగగలిగితే. అమ్మవారి ముఖమనేటటువంటి చంద్రుడిలోంచి వచ్చినటువంటి అమృతాన్ని తాగిన వాడికి బాహ్యంలో ఉన్న చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల పుల్లగంజి వంటిది. ఇప్పుడు చెప్పండి, ఎంత విషం లోపల నిండిపోయినా, లోకంలో నిండిపోయినా ఇది విరిగేటటువంటి అమృతం ఎక్కడుంది? అమ్మవారి ముఖంలో ఉంది, అమ్మవారి చిరునవ్వులో ఉంది, ఆ జ్యోత్సనలో ఉంది, ఆ చింద్రికలో ఉంది, ఆ కిరణాల్లో ఉంది. అది నువ్వు ఇక్కడ చూస్తే నువ్వు అమృతత్వమును పొందుతావు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని నువ్వు పొందగలవు. ఇది చెప్పడానికి స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్మతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశ నిశి భృశం కాంచికదియా. అప్పటి నుంచి అమ్మ చకోర పక్షులు వెళ్ళి చంద్రుడిలోంచి వస్తున్నటువంటి కిరణములనేటటువంటి పుల్లగంజి తాగాయమ్మా అన్నారు. అంటే ఒక్కసారి తాగినందుకే వాటి నోళ్ళంత తీపైపోతే నువ్వు కూడా ఒక్కసారి తాగి చూస్తే ఇంక జీవితంలో మళ్ళీ అవి ఇవి తినవలసిన అవసరం నీకుండదు. అంటే నువ్వు కూడా అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుతావు. ఆ అమ్మ ముఖం వంక చూడ్డానికి ప్రయత్నించు తప్ప ఎందుకు పనికిమాలినవన్నీ చూడడం నేర్చుకుంటావు? ఒక్కడుగు వెనక్కివి ధ్యానం చేసి ఆ అమ్మ ముఖాన్ని, ఆవిడ చిరునవ్వుని ఒక్కసారి చూడు, తరించిపోతావు. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ప్రయోజనం. ఇప్పుడు మీరు గమ్మత్తు ఎక్కడుందంటే, ప్రత్యేకించి మందస్మితం చెప్పిన రోజున మూకశంకరుల యొక్క శ్లోకాలు ఒక్క 2-3 నేను చెప్పకపోతే అంతకన్నా ద్రోహం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. మూకశంకరులు 100 శ్లోకాలు చెప్పారండి అమ్మవారి యొక్క మందస్మితాన్ని చూసి పొంగిపోయి. అందులో ఒక శ్లోకంలో మూకశంకరులు అంటారు, కామాక్షి ప్రథమాన విభ్రమనిధి కందర్పదర్ప ప్రసూ ముగ్ధస్తే మృదుహాసయే వగిరిజే ముష్ణాతు మే కిల్బిషం యం ద్రష్టుం విహితే కరగ్రహవుమే శంభుస్త్రపామీలితం స్మేరం కారయతి స్మతాండవ వినోదాహిండినా తండువా అంటారు. ఇందులో ఈ శ్లోకంలో ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే, పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ సన్నివేశాన్ని మీకు చూపిస్తున్నారు. పరమశివుడు ఇటు కూర్చున్నాడు, పార్వతీదేవి అటు కూర్చునుంది. ఎంతవరకు కూర్చుంటారు అలాగా అంటే, కన్యాదాత వరుడి యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను అనేంత వరకు వరుడు వచ్చి వధువు పక్కన కూర్చోడానికి అనర్హుడు. అలా పక్కన కూర్చోకూడదు. కాబట్టి కన్యాదానం చేసేసి కన్యాదాత తరించిపోవాలి. ఆయన తరించిపోయిన తర్వాత ఈ పిల్ల పక్కకే ఆ పిల్లవాడు వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఎదురెదురుగుండా కూర్చుని ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు, మధ్యలో తెరపట్టారు. హిమవంతుడు కాళ్ళు కడిగేశాడు పరమశివుడివి, కన్యాదానం చేసేశాడు పార్వతీదేవిని, అయిపోయింది. శంకరుడి తాపత్రయం ఏమిటి? పార్వతీదేవిని కళ్యాణం చేసేసుకోవడం కాదు, ఒక్కసారి నన్ను చూస్తే నవ్వుతుందే చిరునవ్వు, ఆ నవ్వు చూడాలి, ఇది తాపత్రయం. అందుకని వచ్చి పక్కన కూర్చుని ఇలా చూస్తున్నాడు, ఒక్కసారి నవ్వుతుందేమో అని. ఎదురుగుండా కూర్చున్నప్పుడు చూద్దామంటే తెరడ్డు, పక్కన వచ్చినప్పుడు చూద్దామంటే ఇలా చూస్తే బాగుండదు. సభలో బ్రహ్మాదుల దగ్గర నుంచి అందరూ ఉన్నారు, అందులో పార్వతీ కళ్యాణం పర్వతాల దగ్గర నుంచి, సముద్రాల దగ్గర నుంచి, నదుల దగ్గర నుంచి, మీరు శివమహాపురాణంలో విన్నారు కదా, బాగుండదు. కాబట్టి ఇప్పుడు ఇంత పరమశివుడికి ఏం కావలసి వచ్చింది? దొంగచూపు అవసరమైంది కదండి.
నేను ఉన్న మాట చెప్పేయాలంటే దొంగ చూపే అవసరమైంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, ఏదో పనున్నట్టు ఆచమ్య అన్నారనుకోండి, ఇటువైపు పాత్ర ఉన్నా సరే ఆచమన పాత్ర ఇక్కడ ఉందని తెలుసున్నా ఇలా అని ఇలా చూద్దాం, నవ్వుతుందేమో చూద్దామని అటుంది అనేవాడు బ్రహ్మగారు. అప్పుడు ఇటు తిరిగి ఆచమ్యం అనుకుని ఇలా ఇలా ఏదో ఆచమానం చేయాలి. మళ్ళీ ఏదో పని మీద ఏదో తిరిగి ఈ మంత్రం అయిపోయిందా అన్నట్టే ఇలా చూద్దాం అంటే అమ్మవారి వంక చూసి నవ్వుతుందేమో. ఓసారి నవ్వితే సంతోషం అనమాట ఆయనకి. ఆవిడేమిటి పెళ్లి కూతుర్ని, ఆవిడికి తెలియదేమిటి నేను ఎందుకు చూస్తున్నాడు, ఆవిడ నేను ఇలా నవ్వితే బాగుండదని ఆవిడ మందస్మితం కూడా ఆవిడ చేయలేదు. చెయ్యకుండా ఆవిడ ఇలా తలంచుకోవచ్చు, పెళ్లి కూతురు కదండి మరి, అందుకని ఆవిడ తలంచుకోవచ్చు. ఈయన అలా చూస్తున్నాడు, ఆవిడ తలెత్తదు, చూడదు, నవ్వదు. తన్ని చూస్తే పోనీ ఇంకా కడుపు ఉండబట్టలేక అనొచ్చు ఓ నవ్వు అని. అసలు చూడదే, అలా అందామంటే పోనీ ఏమయ్యా పెళ్ళైపోయే వరకు ఉండొచ్చుగా, పెళ్ళైపోయే వరకు ఉండేంత సంస్కారమే ఉంటే పెళ్లికి ముందే 2 కుర్చీలు వేసుకుని వాళ్ళు నువ్వు పక్కన కూర్చునేవాడివి, నీకే అధికారం ఉంది పార్వతీ పరమేశ్వరుల విషయంలో చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా ఓ మర్యాద పాటించాడు. అయ్యాక పక్కన వచ్చి కూర్చుని నవ్వమని అడిగాడు. అసలు అవకముందే పక్కన కుర్చీలేసి కూర్చుని మాట్లాడుతూ నవ్వుకుంటూ కూర్చునే వాళ్ళకి పార్వతీ కళ్యాణాన్ని వంకబెట్టే అధికారమా? ఎవడిచ్చాడు అధికారం? కాబట్టి ఇప్పుడు ఆయన ఇలా చూస్తున్నాడు, ఆవిడ చూడదు. చూశాట. ఈయన ఇలా చూస్తుంటే ఒక ఆయన ఎగిరి గంతులేస్తున్నట్ట సభలో సంతోషపడిపోయి. ఆయన గంతులేస్తున్నట్టు ఎవరికీ కనపడదు. ఎవరు? మన్మథుడు. ఎందుకుట? నన్ను కాల్చిన వాడు ఆవిడ నవ్వితే చూడాలని ఎలా చూస్తున్నాడో చూడండి. అంటే అమ్మవారు మందస్మితం చేస్తే చూడాలని శంకరుడికి ఎప్పుడైతే కోరిక కలిగిందో అప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకునేవాడు ఉన్నాడు లోకంలో, మన్మథుడు ఉన్నాడు. కాబట్టి అమ్మా అసలు నవ్వని నీ నవ్వు ఒకడికి ఉత్సవాన్ని ఇచ్చింది. ఇది మూకశంకరుల ప్రజ్ఞ. అమ్మ చిరునవ్వు చూస్తూ చెప్పారండి ఆయన ఈ శ్లోకం. నిజంగా తల్లి ఎంత పొంగిపోయి ఉంటుందో ఆయన మనసులో వచ్చిన భావనకి ఆయన ఎంత తరించిపోయారో చూడండి. అమ్మ అసలు నువ్వు నవ్వలేదు, నవ్వాక తరింపజేస్తున్నావని వశిన్యాది దేవతలు అంటున్నారు. నేనంటున్నాను నవ్వకుండా ఒకడిని ఉడికించేస్తున్నావు. ఎవడిని? హాలాహలం తాగినప్పుడు ఇంత ఉడికిపోలేదు, త్రిపురాసురుల్ని చంపినప్పుడు ఇంత ఉడికిపోలేదు, కానీ నువ్వు నవ్వలేదని ఉడికిపోతున్నాడు ఒక ఆయన. ఎవరు? సర్వజ్ఞుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం. అలా అనొచ్చా అండి అని మీకు అనుమానం రావచ్చు. ఎంతటి వాడైనా పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు అలాంటి తమకం ఉంటేనే అందంగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మన్మథుడు గంతులేస్తున్నట్ట సంతోషంతో. ఆయన గంతులేసేస్తున్నాడన్న విషయాన్ని ఈయన చూసేశాడు అనుకోండి, అప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది వ్యవహారం. ఆయన అనంగుడు కదా, గొడవ లేదు, అందుకని ఆయన ఈయనకి కనపడ్డాం, ఆయన సంతోషంగా గంతులేసుకుంటున్నాడు. ఇక అసలు మా అమ్మే నవ్వితే ఇది ఆయన సంతోషం. ఈయన అంటున్నారు అలా నవ్వకుండా ఇలా కూర్చుంటే శంకరుడికి చూడడానికి ఏమన్నా చికాకు వచ్చేసిందా అమ్మ నీ వంక అలా చూస్తున్నప్పుడు? పోనీ ఏంటి అలా కూర్చుంటుంది మూతి బిగించుకుని అని అనుకుంటున్నావా? కామాక్షి ప్రథమాన విభ్రమనిధి కందర్పదర్ప ప్రసూ. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడి యొక్క దర్పానికి కారణమైంది నువ్వు నవ్వకపోవడం. ముగ్ధస్తే మృదుహాసయే వగిరిజే మృష్ణాతు మే కిల్బిషం. నువ్వు నవ్వకుండా ఇలా కూర్చుంటే తల వంచేసుకుని ఇంకా పొంగిపోతున్నట్టు ఈయన. ఎందుకని? నవ్వకుండా కూర్చుంటేనే ముగ్ధగా ఇంత అందంగా ఉంటే నవ్వితే ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి నవ్వి కూడా కనబడితే బాగుండు అనుకుంటున్నట్టే. అందుకనమ్మా నవ్వక ఉడికించావు, నవ్వక పొంగిపోయేటట్టు చేశావు. ఏమో గొప్పతనం అమ్మా. నవ్వి నీ యొక్క నవ్వుల కాంతులలో ముంచావని వశిన్యాది దేవతలు అంటున్నారు. నేనంటున్నాను పెళ్లి పీటల మీద కూర్చున్న పరమశివుడికి నువ్వు నవ్వకపోయినా కోపం రాలేదు, నవ్వకుండా కూర్చుంటేనే ముగ్ధ ఇంత అందంగా ఉంది. కనీసం నేను చూస్తున్నాను ఆయన వంక చూద్దాం, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా అని కూడా తెలియకుండా ఇంత సిగ్గుతో అందరూ చూస్తున్నారని ఎర్రపడిపోయిన ముఖంతో తల వంచుకున్న పార్వతి ఎంత అందంగా ఉందో అని పొంగిపోయేటట్టుగా పరమశివుడికి కనపడినటువంటి నీ యొక్క లోకోత్తరమైన సౌందర్యం నవ్వకపోయిన ముగ్ధత్వం ఉందే అది శంకరుడికి ఆనందహేతు అమ్మా. కాబట్టి అది గొప్పతనం.
ఇప్పుడు శంకరుడి కోరిక ఏంటి? అలా ముగ్ధగా చూస్తూ కూర్చోవడం కాదు, ఒక్కసారి నవ్వించడం. ఎలా నవ్విస్తాడు? చూస్తే కదువు పోనీ నవ్వమని అడగడానికి ఆవిడ చూడదు. చూశాట కాసేపు ఆగితే పోనీ ఏదో ఒకసారి నవ్వాయ్ అనొచ్చు. అలా అనేంత వరకు ఉండలేకపోతున్నాడు. అందుకని ఆఖరికి చూశానట్ట ఏదో పెద్ద పనున్న వాళ్ళ, ఓ తండువా ఇలారా అన్నట్టు. తండువా అంటే ఎవరు? ఆ పేరు అమ్మవారికి బాగా తెలుసు. ఎందుకంటే మీరు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. మగ పెళ్లి వారిలో పెళ్లి కొడుక్కి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో పెళ్లి కూతురు కనుక్కుంటుంది ముందే. నేనేం తప్పు చెప్పట్లేదండి, యథార్థం చెప్తున్నానా. ఆయనకి ఫలానా ఆయనంటే చాలా ఇష్టంట, మంచి స్నేహితుట, అదంటే ఇద్దరూ కలిసి తిరుగుతుంటారట ఎప్పుడును అని పెళ్లి కూతురికి చెప్పారనుకోండి, చెప్తారు తప్పకుండా, వాళ్ళు కూడా కనుక్కుంటారు ఎవరు స్నేహితులు ఆయనకి బాగా ఇష్టం ఎవరు అని. అంటే వాళ్ళందరినీ తరువాతి కాలంలో వీళ్ళు దాటాలి. అందుకని ముందు ఇప్పటి వరకు ప్రీతికి నోచుకున్న వారెవరో కనుక్కుంటారు. కనుక్కొని ఆయన కూడా తమ ముందు తక్కువైపోతాడు, ఆ స్థాయికి వీళ్ళు పెరుగుతారు. అది భార్యాత్వం అంటే. అందుకని కనుక్కుంటారు. కనుక్కుంటే తండు అంటే శివుడికి ఇష్టమమ్మా. ఎందుకు ఇష్టం తండు అంటే? కనుక్కుంది ఆవిడ పెళ్లికి ముందే. ఇది మూకశంకరుల చమత్కారం శ్లోకంలో. ఎందుకు ఇష్టం అని అడిగింది. ఏం లేదమ్మా, నాట్యము అని లోకంలో ఒకటి ఉంది. ఈ నాట్యము 2 రకాలుగా చేస్తారు. ఒకటి నృత్తము, 2 నృత్యము. నృత్తము చేశారనుకోండి, మొత్తం కదలికలన్నీ ఒక సమాహారంగా పూర్తయిపోయిన తర్వాత దానికి ఒక అర్థం ఉంటుంది. నృత్యము చేశారనుకోండి, ప్రతి కదలికకి ఒక అర్థం ఉంటుంది. నృత్యము చెయ్యడం చాలా కష్టం. ఎందుచేతనంటే ప్రతి కదలిక ఒక భంగిమ, ప్రతి భంగిమలో ఒక అర్థం ఉంటుంది. ప్రతి కదలికలో అర్థం ఉండాలి. అర్థం లేని కదలిక ఉండదు. అది నృత్యం. కొన్ని కదలికల యొక్క సమాహారమునకు నృత్తమని పేరు. అలా కొన్ని కదలికలు వచ్చేస్తే వాటికి ఒక అర్థం తెలుస్తుంది, అప్పుడు దాన్ని నృత్తం అంటారు. మళ్ళీ నృత్తము 2 రకాలు. ఒకటి తాండవము అంటారు, రెండవది లాస్యము అంటారు. ఆడవాళ్ళు చేస్తే లాస్యం, మగవాళ్ళు చేస్తే తాండవం. మగవాళ్ళు చేస్తే కాలు తెత్తి తాండవంలో భార్య యొక్క బొట్టు పెట్టుకునే దగ్గర బొటనవేలు కుంకం పాత్రలో పెట్టి తీసి భార్య యొక్క బొట్టు పెట్టుకునే దగ్గర బొట్టు పెడతాడవా. తిరిగి 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 రంగస్థలం మీద సంపత్ కుమార్ గారు చేసేవారు ఆంధ్రజాలర్లో. ఉమాసంపత్ అని ఆయన భార్య వేసేవారు పార్వతీదేవి స్థానాన్ని. పైన తాండవం చేసి 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 అందరూ అలా ఉద్విగ్నమై చూస్తుంటే కాలి బొటనవేలు ఠాంగ్ అని కుంకం పాత్రలో ముంచి గభాలన కాలు పైకెత్తి భార్య ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడికి వెళ్ళి ఇలా పెట్టి ఆగిపోతుంది కాలు. ఆ కాలిలా దింపేటప్పటికి బొట్టు వస్తుంది. అలాగ చెయ్యగలిగితే తాండవం. తాండవం పురుషులు చేస్తారు, లాస్యం స్త్రీలు చేస్తారు. ఆవిడ తాండవం చేస్తోంది అనకూడదు, ఆయన లాస్యం చేస్తున్నాడు అనకూడదు. ఆడది లాస్యం చేస్తుంది. అందుకే పార్వతీదేవి లాస్యం చేస్తుంది, పరమశివుడు తాండవం చేస్తాడు. పరమశివుడు చేసే తాండవాన్ని లేదా పురుషులు చేసే తాండవాన్ని ఎవరు కనిపెట్టారు? నృత్తశాస్త్రమునందు. అంటే దాన్ని తండువా అనబడేటటువంటి పరమశివుని యొక్క ప్రమథగణాల్లో ఒక ఆయన కనిపెట్టాడు ఆ విధానాన్ని అంతటిని. దీనికి ధిమ్ తకిట ధిమ్ అని మొదలవుతుంది. అందుకే ధిమి 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 ధనులా అంటుంటారు. ఆ తాండవంలో అంత శబ్దం అలా ఉంటుంది. తకిట తకిట తక తకిట 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 అన్నది లాస్యంలో ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ ధిమ్ 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 ధనులు, ఝం 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 ధనులు, ఇవన్నీ తాండవంలో వచ్చేటటువంటివి. మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ ఇవన్నీ ఎందుకు కానండి, ఇప్పుడు మళ్ళీ అదంతా ఆ శాస్త్రం అంతా ఇప్పుడు నేను చెప్పడం ఒక అనవసరపు ప్రక్రియ. నేను ఏది చెప్పాలో చెప్తే చాలు. తండువా అనబడేటటువంటి ఒక ప్రమథగణంలో ఉన్న ఆయన దీనికి రూపకల్పన చేశాడు. ఇదే చాలా కష్టం అండి. దీనికే నట్టువాంగం అని వేస్తారు, ప్రాణం అన్నమాట అది చేసేటప్పుడు. ఇది ఇప్పటికీ కూడా కూచిపూడి అని మనకు ఒక అగ్రహారం ఉంది. అక్కడ అమ్మవారికి దేవాలయం ఉంది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ విద్యైనా ప్రకాశిస్తుంది. ఆ కూచిపూడి అగ్రహారంలో అమ్మవారిని తలుచుకుంటే తప్ప తాండవం చేయరు. ఇప్పటికీ నాట్య కార్యక్రమం మొదలవుతోందనుకోండి, అంబా పరాకు దేవీ పరాకు అని, జగమేలు మముగన్న తల్లి పరాకు అని, పరాకు అంటే జాగ్రత్తగా చూడు జాగ్రత్తగా చూడు జాగ్రత్తగా చూడని
అది అయిపోయిన తర్వాత నటరాజుకి నాట్యం ఇవ్వగానే ఇంకా మొదలు పెట్టే ముందు తకిట 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 అని మొదలు పెడతాడు నట్టువంగమైన. అక్కడ మొదలవుతుంది నాట్యం. అలాగే ధిమ్ 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 అంటూ మొదలెట్టారనుకోండి తాండవం మొదలవుతుంది. దాన్ని బట్టి ఓహో నృత్తము జరుగుతోందా, నృత్యము జరుగుతోందా, తాండవం జరుగుతోందా, లాస్యం జరుగుతోందా మీరు తెలుసుకుంటారన్నమాట కీర్తనకి. ఇందులో ఈ తాండవాన్ని రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు తండువ. తాండవం శివుడు చేస్తాడు కాబట్టి ఆ తండువ అంటే శివుడికి ఇష్టమని ఆవిడికి తెలుసు. ఇప్పుడు తండువా అన్నాడు అనుకోండి శివుడు, అబ్బో ఈయనకి ఇష్టమైన వాడిని పిలుస్తున్నాడు, ఈయన కానీ తెచ్చి తాండవం చేస్తాడా ఏమిటి ఇప్పుడు పెళ్లిపేట్ల మీద అని అమ్మవారు తలెత్తుతుంది తప్పకుండా. అందుకని లేకపోతే ఆయన్ని చేయమంటాడా? ఈయన చేసే తాండవమే లోకంలో ఇంత గొప్పదైతే శివతాండవమని ఈ శివతాండవాన్ని రూపకల్పన చేసిన తండువ ఎంత గొప్పవాడు. ఇప్పుడు పిలిచిన తర్వాత పెళ్లి మంటపంలో ఊరుకుంటాడేంటే ఆయన ఏమైనా ధిమ్ తకిట ధిమ్ అని మొదలు పెడతాడా? ఏం చేస్తాడు చూడాలనుకుంది అమ్మవారు. అందుకని గబుక్కుని ఇలా తలపైకెత్తింది. తలపైకెట్టేటప్పటికీ పరమశివుడు అన్నాడు అనేటప్పటికీ అంత తాండవాన్ని రూపకల్పన చేసిన వాడు చాలా బాగా ఆడడం మానేసి నృత్యం చేయడం మానేసి పిచ్చి గంతులు వేసాడు. వేస్తే ఆ పిచ్చి గంతులు చూసేటప్పటికి ఇంత పెళ్లి కూతురు నవ్విందిట. నవ్వేటప్పటికి శివుడు పొంగిపోయాడు. అమ్మా నీ మందస్మితం చూడ్డానికి శంకరుడు అంతటి వాడు పెళ్లి పీటల మీద ఇంత అల్లరి చేయవలసి వచ్చింది. అంత గొప్ప మందస్మితం అమ్మా నీ మందస్మితం అంటే ఇది విని పొంగిపోయిన వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళని నీ మందస్మితము కటాక్షించుగాక రక్షించుగాక అంటున్నారు మూకశంకరులు. ఎలా రక్షించాలి? ఇప్పటి వరకు ఎప్పుడు ఏదో బాధలో చీకట్లో ఉన్న మేము ఈ సంఘటన వింటున్నప్పుడు ఆనందంతో సంతోషం విని ఒక్కసారి నవ్వేసేటప్పటికీ మేమందరం కూడా తేలిక పడిపోయినట్టు అజ్ఞానపు చీకట్లలోంచి వెలుతురనే జ్ఞానంలోకి తమసోమా జ్యోతిర్గమయాయై మమ్మల్ని పైకెత్తే తల్లి ఈ మందస్మితమ మమ్ము కృప చేయుగాక అంటున్నారు మూకశంకరులు. కాబట్టి చూడండి, కామాక్షి ప్రథమాన విభ్రమ నిధి కందర్పదర్ప ప్రసూ ముగ్ధస్తే మృదుహాసయే వగిరిజే ముష్ణాతు మే కిల్బిషం యం ద్రష్టుం విహితే కరగ్రహవు మే శంభుస్త్రపామీలితం స్మేరం కారయతి స్మతాండవ వినోదాహిండినా తండువా అంటారు. వేరొక శ్లోకంలో అంటారు, పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటా కలాపనిగళైర్మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తదృశి కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘ్యతే అన్నారు. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే. అమ్మా మీ చిరునవ్వుతో పోలిక ఏదైనా చెప్పాలి అన్న కోరిక పుట్టింది. అది చూస్తున్నప్పుడు అమృతంతో పోలుద్దాం అనుకున్నాను. కానీ ఏమైందమ్మా అమృతం? ఎంత అమృతంతో పోలిద్దాం అనుకున్నా దాన్ని రాక్షసులు దాగేశారు, దేవతలు దాగేశారు. ఇంకా అందరూ దాగేసిన అమృతంతో నీ చిరునవ్వునేం పోల్చనమ్మా? కుదరదు. కాబట్టి పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే. పాలసముద్రంతో పోలుద్దామా? పాలసముద్రం గొప్పతనం ఏముందమ్మా? దేవతలు రాక్షసులు కలిపి మందర పర్వతాన్ని పెట్టి చిలికేశారు. నీ చిరునవ్వు సొబగో దాన్ని అలా చిలకగలిగిన వాడు ఉన్నాడేమిటి లోకంలో? ఎవ్వడు చిలకలేడు. కాబట్టి అమ్మా పాలసముద్రంతో పోలుద్దామన్నా నీ చిరునవ్వుకు సాటి రాదు, కుదరదు. మాహేశైశ్చ జటాకలాపనిగళైర్మందాకినీ సహ్యతే. గంగానదితో పోలుద్దామా? చాలా పవిత్రమైంది. ఒక్కసారి స్నానం చేస్తే చాలు ఎన్ని పాపాలైనా పటాపంచలైపోతాయి. నీ యొక్క చిరుమందహాసమా మందస్మితం వంక ఎవడు చూశాడో వాడి పాపం అంతా పోతుంది. కాబట్టి గంగతో పోలుతామా? ఆ గంగమ్మ ఆకాశంలోంచి భూమి మీదకు ఉరుకుతున్నప్పుడు పరమశివుడు జటాజూటంలో కట్టేశాడు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంఘలించుత భోభాగమ నుండి జారం గంగమ్మను దల్చితే శరమనన్ రంజిల్లుతున్ శంకర కట్టేశాడు ఆ రోజున. కాబట్టి అమ్మ గంగని కట్టేశాడమ్మా శంకరుడు. కాబట్టి గంగతో ఏం పోల్చనమ్మా? దానికి ఒక అవధి ఉంది, కట్టుబాటు ఉంది, కట్టేశారు. నీ చిరునవ్వో అలా కట్టుబడదు, అది ఎంతమందినైనా ఉద్ధరిస్తుంది. కాబట్టి సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తదృశి. పోనీ చంద్రబింబంతో పోలుద్దామా? చల్లగా ఉంటుందని.
దాన్ని గ్రహణం రోజుల్లో పర్వదినాల్లో రాహు వచ్చి పట్టేసుకుంటూ ఉంటాడు కేతువును. రాహువు కేతువు చేత గ్రసింపబడే చంద్రబింబాన్ని తీసుకొచ్చి నీ చిరునవ్వుతో పోలికెలా వేను. కాబట్టి అమ్మ దానా దీనా నీ చెప్పేది ఏమిటంటే, కామాక్షి స్మితమంజరి తవవచో వైదగ్ధ్యముల్లంఘ్యతే. నీ చిరునవ్వుకి పోలిక చెప్పడానికి లోకంలో నా మాటలకు ఆధారము దొరకట్లేదు. నీ చిరునవ్వే చిరునవ్వు తప్ప పవిత్రతలో కాని, ఉద్ధరించడంలో కాని, తెల్లతనంలో కాని, గొప్పతనంలో కాని ఆ నవ్వుకి సాటైనటువంటి వస్తువు పోల్చడానికి ప్రపంచంలో లేదు. అంత గొప్ప చిరునవ్వమ్మా నీది అన్నారు మూకశంకరులు. ఆయనే అంటారు, క్షీరాబ్ధేరపి శైలరాజతనయే తన్మందహాసాస్య చ శ్రీకామాక్షి వలక్షయోదయ నిధేహ కించిద్విదాంభ్రూమహే ఏకస్మై పురుషాయ సదదౌ లక్ష్మీం కదాచిత్ పురా సర్వేభ్యోపి తదత్యసౌ తు సతతం లక్ష్మీం చ వాగీశ్వరీం. అమ్మ ఒకానొకప్పుడు పాలసముద్రం దగ్గరికి వెళ్ళి దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలికారు. చిలికితే ఒక్కొక్క వస్తువు పైకొచ్చింది. పైకొస్తే ఒక్కొక్కడు ఆ వస్తువుని ఒక్కొక్కడే తీసుకోగలడు తప్ప ఈ వస్తువు అందరం కలిపి తీసుకుందామని తీసుకోవడానికి ఏం లేదు. అక్కడ కౌస్తుభం వచ్చింది, ఒక ఆయన తీసుకున్నాడు. ఏదో ఉచ్చైశ్రవం వచ్చింది, ఒక ఆయన తీసుకున్నాడు. లక్ష్మీదేవి వచ్చింది, ఆవిడ కూడా ఒక్క ఆయనే తీసుకున్నాడు. ఆవిడ కూడా ఒక్క ఆయన దగ్గరకే వెళ్ళింది. అమృతం వచ్చింది, కొంతమందే తాగారు. కానీ అమ్మా పాలసముద్రంలోంచి పుట్టిన లక్ష్మీదేవి కూడా ఒక్కడనే ఉద్ధరించిందమ్మా. అందరినీ ఉద్ధరించిందని చెప్పడానికి కుదరదు. అలా ఉద్ధరించేసిందని చెప్పవలసి వస్తే లోకంలో దరిద్రులు అన్నార్తులు ఎందుకున్నారు? కాబట్టి పాలసముద్రంలోంచి పుట్టిన లక్ష్మి ఒక్కడనే ఉద్ధరించింది. కానీ అమ్మా నీ చిరునవ్వు ఉందే, చూసి నమస్కరించిన ఎవరినైనా ఉద్ధరించగలదు, ఎన్ని కోట్ల మందినైనా సరే. కాబట్టి అమ్మా నీ చిరునవ్వుకి పాలసముద్రానికి పోలికెక్కడమ్మా? పోలిక పోల్చడం కుదరదమ్మా నీ చిరునవ్వుతో. అంత గొప్ప చిరునవ్వమ్మ. హేరంబేచ గుహేచ హర్షభరితం వత్సల్యమంకూరయ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథం కారం మయా కథ్యతే. మూకశంకరులు అంటున్నారు అమ్మవారి చిరునవ్వును చూసి, హేరంబేచ గుహేచ హర్షభరితం. అమ్మా నువ్వు చిరునవ్వు నవ్వుతూ ఇలా చూస్తున్నప్పుడు నాకేం కనపడుతున్నాయో తెలుసా? నీ పెద్ద కొడుకు వంక చూసినప్పుడు, చిన్న కొడుకు వంక చూసినప్పుడు నువ్వు ఎంత పొంగిపోతావో తెలుసా? హేరంబేచ. ఆ మాటలు చూడండి. ఇంకో పేరే లేదు ఆయన వినాయకుడికి. ఎన్నో పేర్లు ఉన్నాయి. హేరంబుడు అన్నారు. ఎందుకన్నారు? హేరంబుడు అన్న నామానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడూ తండ్రి పక్కన కూర్చుని ఉంటాడు. 2, తనను నమ్మిన వారిని ఎంతకైనా ఎత్తి ఉద్ధరిస్తాడు. పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఎప్పుడు తండ్రి పక్కన కూర్చుంటాడు. పెద్ద కొడుకు తండ్రి పక్కన ఉండడం తండ్రికి పెద్ద సౌభాగ్యం. కాబట్టి పెద్ద కొడుకు ఎప్పుడు తండ్రి పక్కన కూర్చుంటాడు. కాబట్టి హేరంబుడిని పేరు. తండ్రిని నవ్విస్తూ ఉంటాడు సంతోషంగా. ఎప్పుడు నాన్నగారికి ఆడుపడుతూ ఉంటాడు, నాన్నగారికి కుర్చీ వేస్తాడు, నాన్నగారి మర్యాద చూస్తాడు. తనని నమ్మిన వాళ్ళనంత ఉద్ధరిస్తాడు. కాబట్టి పెద్దవాడు ప్రయోజకుడు అయిపోయాడు. రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. ఏదో ఇద్దరు కడుపున పుట్టారనుకుంటే ఏదో పెద్దవాడు మంచి వాడయ్యాడండి, రెండోవాడే ఏమిటో అనడానికి ఏమైనా ఉందా? గుహేచ. ఎంత గొప్ప మాటలు వేశారో చూడండి. సుబ్రహ్మణ్యుడికి బోల్డన్ని పేర్లు ఉన్నాయి. గుహ అన్న మాట ఎందుకు వేయాలి? గుహ అంటే అర్థం ఏంటంటే, ఏ సైన్యానికి తాను ఆధ్యక్షం వహించాడో ఆ సైన్యంలో ఒక్కడు కూడా పడిపోకుండా యుద్ధంలో కాపాడగలిగినటువంటి శక్తి సమన్వితుడు. దేవసైన్యాధ్యక్షుడై ఎప్పుడు విజయాలు తేవడం, దేవతల్ని రక్షించడం. ఆయన ఆధ్యక్షం వహించిన వైపు ఒక్కడు చచ్చిపోవడం అన్నది ఉండదు. అంత గొప్ప నాయకుడయ్యాడు. ఇప్పుడు అమ్మ నువ్వు ఇలా చూసుకుంటే పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఇలా చూసుకుంటే రెండో కొడుకు అంత గొప్పవాడు. ఏ సుబ్రహ్మణ్యుడు పక్కన ఉన్నాడని ఎందుకనరు అంటే, ఓసారి అలకొచ్చి శ్రీశైలం వెళ్ళిపోయాడు ఆయన. అందుకని గుహేచ. ఈయన ఎప్పుడు అమ్మా నాన్న దగ్గరే ఉంటాడు. ఒరే ఎవరికి ఇవ్వనరా విఘ్నాధిపత్యం అంటే ఆయన స్నానాలకు వెళ్ళాడు. ఈయన అక్కడే ప్రదక్షిణం చేశాడు. అందుకని ఎప్పుడూ ఇక్కడ ఉండేవాడు. అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళొచ్చేవాడు. ఎందుకని యుద్ధాలకు ఎడుతుండాలి. ఈయనో అలా వెళ్ళడు. ఇక్కడ కూర్చుని యుద్ధం చేస్తానంటే బాగుండదు, రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి సుబ్రహ్మణ్యుడు వెళుతూ ఉంటాడు. ఈయనో ఇక్కడే కూర్చుని చక్కగా రక్షిస్తుంటాడు. ఏది ఏమైనా వెళ్ళి ఆయన ప్రయోజకుడు, వెళ్ళక ఈయన ప్రయోజకుడు. ఎంత గొప్పమ్మా! ఇద్దరు కొడుకుల్ని కన్నావు, ఇద్దరు కొడుకులు అంత గొప్పవాళ్ళు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్.
ఆ చూసుకుంటున్నప్పుడు ఓహ్ నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అయ్యారో అని వాత్సల్యంతో ఆ కళ్ళు హర్షభరితం పొంగిపోతుంటాయి, నా బిడ్డలు ఇంత గొప్పవాళ్ళని. మరద్రోహిణి పూరుషే సహభువం ఆ ప్రేమాంకురం యంజయన్. ఆ పరమశివుడి వంక చూస్తుంటావు, ఇలా భర్త వంక చూసినప్పుడు మరద్రోహిణి మన్మధుణ్ణి కాల్చేసినవాడు, కానీ నా చిరునవ్వు చూసేటప్పటికి మాత్రం వదులుకోలేకొచ్చి ఇలా కూర్చుంటాడు. ఇటువంటి వాణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టడం గొప్ప తప్ప మామూలుగా వచ్చి భార్య అని కూర్చునేవాడిని సంసారంలో పెట్టుకుని ఉంచుకోవడం పెద్ద గొప్ప ఏమిటి? ఎప్పుడూ అంతర్ముఖుడు అయిపోదామా దక్షిణామూర్తి అయిపోదామా అనేవాడు మన్మధుడిని కాల్చేసిన వాడిని తీసుకొచ్చి తాళి కట్టించుకుని పక్కన కూర్చునేట్టు చేసినటువంటి నా చిరునవ్వు ఉందే, ఇది నా గొప్ప అని ఆయన వంక చూసుకున్నప్పుడు నీ మీద నీకో తృప్తి వచ్చి పులకాంకురములు వస్తాయమ్మా నీకు. కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఇంకో నీ భర్త పిల్లలు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆ నవ్వులో అంత సంతోషం ఉంది. మరి అమ్మా నాలాంటి వాడు ఉన్నాడు, అజ్ఞానంలో ఉండిపోయాడు, కోరికలతో ఉండిపోయాడు. మరి మేము ఇలా వంగితే చాలు, ఆనమ్రేషు జనేషు ఇలా వంగి నమస్కారం చేస్తే చాలు, పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఆ చిరునవ్వుతో పైకెత్తేస్తావమ్మా, ఎత్తి కోరికలు తీర్చేస్తావు, మోక్షం వైపుకి నడిపించేస్తావు. ఒక్క నవ్వు, పిల్లల్ని చూసుకున్న సంతోషం, భర్తని చూసుకున్న ఆనందం, తనని ఆశ్రయించిన వాళ్ళని ఉద్ధరించగలిగిన శక్తి, ఇన్ని శక్తులు ఇందులో ఉన్నాయి. కామాక్షి స్మితమంజరి తవ వచో తవ కథం కారం మయా కథ్యతే. అంత గొప్ప చిరునవ్వమ్మ నీది. ఆ నవ్వుకి నేనేం వెయ్యగలనమ్మా ఉపమానం? కాబట్టి వెయ్యలేకపోతున్నాను. నాకు ఈ మందస్మిత శతకం అవి అంటే ప్రాణం అండి, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను. అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాకధునించ శేఖరయతే మాలాంచ ధత్తేన వై వైకుంఠైరవకుంఠనంచ కురుతే ధూళీచయూర్భాసనై. అమ్మా శంకరుడు చాలా ఇష్టపడే వస్తువులు అని మేము కొన్నింటిని నిర్ణయం చేసుకున్నాం. ఎందుకని అంటే ఒక ఆయన ఎప్పుడు ఏదో మెళ్ళో ఒక రుద్రాక్షమాల వేసుకునే ఉంటాడనుకోండి, ఆయనకి రుద్రాక్షలంటే ప్రీతి తెలిసిపోతోంది కదా. శంకరుడికి 4 వస్తువులంటే చాలా ప్రీతి అని మాకు నమ్మకం ఏర్పడింది. ఆయనకి ప్రీతి అప్రీతి ఏమిటి అని నువ్వు అనకమ్మా, నాకు తెలుసు ఆయనకు ఉంది ప్రీతి. ఎలా చెప్పగలుగుతున్నానో తెలుసా? ఆయన ఒకటి చంద్రుడిని నెత్తి మీద పెట్టుకుని ఉంటాడు కాబట్టి చంద్రుడంటే ప్రీతి. రెండోది గంగని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎవరిని నెత్తి మీద పెట్టుకుంటాడండి అన్నారు అనుకోండి, అంటే చాలా ప్రీతని. గంగని నెత్తి మీద పెట్టుకున్నాడమ్మా కాబట్టి గంగంటే ప్రీతి. 3 ఎవ్వరికీ పనికిరాని తుమ్మి పూలంటే ఆయనకి చాలా ఇష్టం, మెళ్ళో వేసుకుంటాడు. విభూతి చాలా ఇష్టం, ఒళ్ళంతా రాసుకుంటాడు. ఈ 4 అంటే ఆయనకి ఇష్టం, శివుడికి ఇష్టం అంటారు. పాపం తెలియదమ్మా వాళ్ళకి, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియక శివుడికి ఇష్టం అనుకుంటున్నారు. అసలు రహస్యం ఏమిటో నాకు తెలుసమ్మా అన్నారు ముఖశంకరులు. ఏమిటి శంకర అంది అమ్మవారు. ఏం లేదమ్మా, ఎప్పుడూ నీ పక్కనే కూర్చోలేడుగా శివుడు, అప్పుడప్పుడు అలా వెళ్ళొస్తూ ఉండాలి. బొత్తిగా ఎప్పుడూ అలా వాళ్ళ ఆవిడ పక్కన పవిటకం కొట్టు కూర్చున్నాడు అనుకోండి, పెళ్ళం కూర్చోండి అంటారు, బాగుండదు. అందుకని అలా వెళ్ళొస్తూ ఉండాలి. అందుకని వెళ్ళొస్తాడు. పెళ్ళవక ముందు బాగానే ఉన్నాడమ్మోయ్, పెళ్ళయిన తర్వాత అంటే అసలు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి లేనిది ఎప్పుడు అంటే ఎప్పుడు పెళ్ళయిన తర్వాత మాత్రం అమ్మా లోకానికి తెలిస్తే బాగుండదని నేను చమత్కారం మొదలెట్టాడు. ఏమిటో తెలుసా? పెళ్లిపీటల మీద చూశాడు నీ చిరునవ్వు, ఆ చిరునవ్వు యొక్క తెల్లదనాన్ని చూశాడు. ఇంట్లో ఉంటే ఆ చిరునవ్వులు చూస్తూ కూర్చుంటాడు, అందులో ఉన్న తెల్లతనం చూస్తూ సంతోషిస్తాడు. బయటికి వెళ్ళినప్పుడు నీ చిరునవ్వులు గుర్తొచ్చి అలాంటిది చూడడానికి ఇప్పుడు మా ఆవిడ పక్కన లేదు కదా అని ఈ లోటు తీర్చుకోవడం కోసమని తెల్లగా ఉన్న చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు. చల్లగా తెల్లగా ఉంటే నీ చిరునవ్వులు గుర్తొస్తాయని పెట్టుకున్నాడు. అందరూ అనుకున్నారు ఏదో చంద్రుడిని చలధరించాడు చంద్రశేఖరుడు అన్నారు. ఉట్టిది, నీ చిరునవ్వు గుర్తొచ్చి పెట్టుకున్నాడు.
ఇంకా ఈ చల్లతనం సరిపోయినట్టు అనిపించలా. ఏదో పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు, అప్పుడప్పుడు ఏదో చిక్కిపోయినట్టు ఉంటాడు. మా ఆవిడ నవ్వు అలా ఉండదు, చక్క పుష్కలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అలాంటిది ఏదైనా దొరికితే బాగుండు అనుకున్నాడు. పుష్కలంగా చల్లగా ఉన్న గంగనెట్టుకున్నాడు. ఇంకా సరిపోలేదు, ఇక్కడ పెట్టుకున్నాను, అప్పుడప్పుడు ఇలా అనుకుంటేనే తెలుస్తోంది తప్ప కంటికి కనపట్టం లేదని ఓ తుమ్మి పూల మాల మెళ్ళో వేసుకున్నాడు. తెల్లగా ఉంటుంది కాబట్టి తనకి చాలా ప్రీతి అంటుంటాడు ఉత్తిది. ఆ తుమ్మి పూల వంక ఇలా చూసుకుంటున్నప్పుడు నీ నవ్వులు గుర్తొస్తుంటాయి, అందుకే వేసుకున్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ తుమ్మి పూల మాల సాయంకాలానికి వాడిపోతోంది. అసలు వాడిపోకుండా ఎప్పుడు ఎటు చూసుకున్నా మా ఆవిడ చిరునవ్వులే గుర్తొచ్చేటట్టుగా నేను ఏదైనా పూసుకుంటే బాగుంటుంది అనిపించింది. తెల్లటి భస్మ తీసి ఒళ్ళంతా రాసేసుకున్నాడమ్మా. అందుకు రాసుకుంటాడు విభూతి. ఇదమ్మా కారణం ఈ శంకరుడి 4 పెట్టుకోవడానికి. ఆయనకి ప్రీతి కాదు, నీ చిరునవ్వులు విడిచి ఉండలేక ఈ 4 ఒళ్ళంతా పూసుకుంటున్నాడమ్మా. అందుకని చంద్రుడు, గంగ, తుమ్మిపూల మాల, విభూతి ధారణ 4 శివుడికి వచ్చాయి తప్ప నిజంగా ఆయనకి అవి ఇష్టమయ్యేం కాదు. నీ చిరునవ్వుల మీద ప్రేమ ఈ 4 మీదకి వెళ్ళిందన్నారు. నిజంగా అమ్మవారు ఎంత పొంగిపోయి ఉంటుందో చూడండి. మందస్మిత శతకం అంటే అమ్మా, ఇప్పుడు నేను ఇలా చెప్పినప్పుడు నువ్వు ఇంకొంచెం నవ్వితే నీ ముఖంలో కాంతి ఉందే, పరమశివుడు ఏమిటో నేను అందుకు పెట్టుకున్నానా అని ఆయన నవ్వుందే, ఈ 2 నవ్వుల కాంతులు మమ్ము ఉద్ధరించుగాక తల్లి, అవి మా కోరికలు తీర్చుగాక, మా అజ్ఞానమును తొలగదోయుగాక. ఇంకొక గడుసు కవి ఒక ఆయన అన్నారు, వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్య నయనం అంటాం కదా. పరమశివుడికి కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు. అసలు శంకరుట్ట ప్రకృతి స్వరూపిణిగా పార్వతీదేవి లోకమంతా ఉంటుంది కదా. గగన రూపంలో ఆయన తలకాయ ఉంటుంది, సూర్యచంద్రులు కన్నులుగా ఉంటారు. పార్వతీదేవి వంక చూసి ఆవిడ చిరునవ్వులు చూసి ఇంక ఉండబట్టలేక శంకరుడు ఎప్పుడూ ఎడంకన్ను కొడుతూనే ఉంటాట. ఆ ఎడంకన్ను కొట్టడమే చంద్రుడు తరగడం, చంద్రుడు పెరగడం. శుక్లపక్షం కృష్ణపక్షం అంటే పెద్ద ఆయన పెద్ద కన్ను కదమ్మా, ఇలా మూసుకుని ఇలా తెరుచుకుంటూ ఉంటుంది. ఆయన నీకు కన్ను కొడుతూనే ఉన్నాడమ్మా అన్నాడు. కాబట్టి ఆవిడ మందస్మితాన్ని వెనకబెట్టి పరమశివుడి మీద ఎన్ని రకాలుగానో చమత్కారం చేస్తూ పెద్దలు, అమ్మా ఇప్పుడు నేనన్న మాటకి నవ్విన నీ నవ్వులోని కాంతులు శంకరుడి యొక్క నవ్వులలోని కాంతులు మమ్ము ఉద్ధరించుగాక అంటూ ఆ మందస్మితం మీద ఎన్ని శ్లోకాలు చేశారో. ఎలాగో అలా మనం ఒక్కసారి ఆ మందస్మితం వంక చూస్తే, మనసు వెనక్కడుగు వేస్తే దానివల్ల మన జన్మలు ధన్యం అవుతాయని ఆ తల్లి యొక్క మందస్మితములోని అమృతపు జల్లులు మనని నిజముగానే అలా ఉద్ధరించి కాపాడి కరుణించుగాక అని జగదంబ పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, రేపు శుక్రవారం అమ్మవారి అనుగ్రహం చూడండి. రేపు అమ్మవారు అత్యంత శక్తివంతమైన నామం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అమ్మవారి మంగళసూత్రం గురించి రేపు చెప్తాను. కాబట్టి చక్కగా తల్లి నా చేత పలికించి నన్ను ధన్యుడను చేయుగాక. రేపు శుక్రవారం కాబట్టి తప్పకుండా అందరూ సావకాశం చేసుకుని వినే ప్రయత్నం చేయండి.